రైట్, కూటమి పొత్తులో 6 ఎంపీలు అడగడానికి గల కారణం ఏంటండి? మేము అడిగింది ఇంకెక్కువ సీట్లు అడిగాం, డబల్ అడిగాము, 12 సీట్లు అడిగాం, 13 సీట్లు అడిగాం. క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాలు కావాలో అన్ని స్థానాలకు అనుగుణంగా మా యొక్క అంచనాలకు అనుగుణంగా మేము అడిగాం. పొత్తులో సహజంగా కొంతమంది ముందుకు వెళతారు, కొంతమంది వెనక్కి వస్తారు. మాకు వాళ్ళ అభ్యర్థులకు కొరత ఏం లేదు. మేము గెలిచే మేము ఎన్ని చోట్ల పోటీ చేస్తే అన్ని చోట్ల మేము గెలవడంతో పాటుగా మా మిత్రపక్షాలను కూడా మిగతా నియోజకవర్గాల్లో గెలిపించే శక్తి సామర్థ్యాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి, రాజకీయాల్లో పొత్తు అనగానే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. కాబట్టి ఆ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మా యొక్క లక్ష్యము ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపడతాం. మా యొక్క లక్ష్యము వైసీపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో మేము అధికారం రావటం. మా యొక్క లక్ష్యము రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారంతో పాటు రాబోయే కొత్త ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను అమలు చేయడానికి మేము ముందుకెళ్తున్న క్రమంలో సీట్లు ఒక సీటు రావచ్చు, ఒక సీటు తగ్గచ్చు, ఒక సీటు పెరగచ్చు. ఆ అంశాలు మేము పరిగణలో తీసుకోకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా అధికారంలోకి మా కూటమి రావాలనే లక్ష్యంతో ఆ క్రమంలోనే సీట్లు హెచ్చుతగ్గులు అనేది ఉంటాయి. వాటిని భారతీయ జనతా పార్టీ పెద్ద సీరియస్గా కూడా, అంటే సీరియస్గానే ఉంది కానీ ఇచ్చిపుచ్చిన దానిలో మేము కొంచెం దాన్ని అనుసరించాం, అంగీకరించాం. రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఎందుకు నిరాకరించారండి? భారతీయ జనతా పార్టీలో సీనియర్లు మాకు రఘురామకృష్ణరాజు గారు నాకు తెలిసినంత వరకు, మా పార్టీకి తెలిసినంత వరకు, మా యొక్క కార్యకర్తలు గణానికి తెలిసినంత వరకు వారు మొన్నటిదాకా వైసీపీలో ఉన్నారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు. మొన్నటిదాకా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చి కానీ, భారతీయ జనతా పార్టీలో ఆయన సభ్యత్వం తీసుకుని కానీ ఉంటే దీంట్లో ఈ అంశం ఉత్పన్నం అయ్యేది కాదేమో అని మేము అనుకుంటున్నాం. అంతేగాని ఆయన భారతీయ జనతా పార్టీలో చేరకుండా వారికి అభిప్రాయం ఉండొచ్చు, నేను ఇక్కడి నుంచే పోటీ చేయాలి, గెలవాలని. కానీ భారతీయ జనతా పార్టీ ఆలోచన లేదు. మా పార్టీ సీనియర్ నాయకుడు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అక్కడ గత 35 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకుడిగా, మా మున్సిపల్ కౌన్సిలర్ దగ్గర నుంచి మొన్న 2009 పార్లమెంటులో కూడా పోటీ చేశారు. పార్టీకి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి కార్యకర్తలు అందరికీ, మాకు కొత్త పాత అని భారతీయ జనతా పార్టీలో ఉండదు. కానీ రఘురామకృష్ణరాజు గారు మా ఎక్స్పెక్టెడ్ లిస్టులో లేని కారణంగానే ఇప్పుడు వారు మా పార్టీ సభ్యులు కాని వాళ్ళు చేరున్నా కూడా మేము తప్పకుండా మేము సీటు పార్టీ అధిష్టానం ఆలోచించి ఉండేదేమో అని అనుకుంటున్నాను నేను. అంతేగాని ఆయనకు ఇవ్వద్దని వైసీపీ ఏమైనా బలవంతం చేసిందా? రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇవ్వద్దని? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ రాజకీయ పార్టీ. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద రాజకీయ పార్టీలో భారతీయ జనతా పార్టీ. ఇవాళ నేను చాలా వాళ్ళని చూస్తే జాలేస్తుందో మరి జాలిపడాలో ఇంకో బాధపడాలో అర్థం కావట్లా. చాలా కథనాలు, పత్రికలు, కొన్ని ఛానల్స్, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, కొంతమంది అభిప్రాయాలు, ఇవాళ స్వతంత్రంగా ఎక్కువ మంది అనలిస్టులుగా పేరుతో రకరకాల వాళ్ళ సొంత అభిప్రాయాలు కూడా జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ నిర్ణయిస్తుంది. మా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి నాయకత్వంలోని మా యొక్క కోర్ కమిటీ, దీని తర్వాత జాతీయ స్థాయిలో కమిటీ, జాతీయ స్థాయిలో పార్లమెంటరీ బోర్డు అవి నిర్ణయించాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనేది అది చాలా, అంటే మాకు నవ్వొస్తున్న సబ్జెక్ట్ తప్ప వాస్తవం కాదు. ఇది తప్పుడు ప్రచారము, భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారం కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఆ తప్పుడు ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాము. మా పార్టీ ఎవరు పోటీ చేయాలి బీజేపీ నిర్ణయిస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా కూడా మొన్నటిదాకా మా మిత్రపక్షం కాదు తెలుగుదేశం పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీలో మేము మిత్రపక్షం ఎందుకంటే మాట్లాడతాం, చర్చిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు మా వ్యతిరేక పక్షము, ఈ రాష్ట్రంలో అధికార పక్షము. జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు ఆయా పార్టీ ఆలోచనలు వేరు, మా పార్టీ విధానాలు మా పార్టీ ఆలోచనలు వేరు. కానీ ఏదైతే ఒక దుష్ప్రచారాన్ని సృష్టించి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిని భగ్నం చేయటే కొంత శక్తులు అంతరంగికంగా చేసే ప్రయత్నాలని మేము అభిప్రాయపడతా ఉన్నాం.